Welcome to Spectrum IAS Academy. This is Baila Savapothraju giving guidance to IAS, IPS for all the students who are preparing for civil services and groups. So civil services మనకి ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన తర్వాత స్టార్ట్ చేయాలి అంటే సహజంగా కూడా మనకి మెయిన్ ఫ్యాక్టర్ ఏంటంటే మోటివేషన్ అనేది తప్పనిసరిగా మనల్ని పుష్ చేస్తూ ఉంటుంది, డ్రైవ్ చేస్తూ ఉంటుంది. ఈ మోటివేషన్ అనేది మనకి ఎలా ఉంటుంది అంటే ఎక్కడైనా కానీ మనం ఇన్స్పైర్ అవ్వాల్సిందే. ఇన్స్పైర్ అయితేనే ఏదైనా థింగ్స్ చేయగలుగుతాం. ఏదైనా అంతే. ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ మైండ్కి ఇన్స్పిరేషన్ అనేది మనకి మన జీవన విధానంలో ఎక్కడన్నా చూసి మనం స్పందిస్తూ ఉంటాం. సివిల్స్ అనేటువంటి పరీక్ష మనం పాస్ కాగలమా, సాధించగలమా అనేటువంటి నెగిటివ్ థాట్ చాలా ఎక్కువ మందికి ఉంటుంది. ఎందుకంటే లక్షల్లో అప్లికేషన్లు పెడతారు, వందల్లో సెలక్షన్లు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో మనకు వస్తుందా అని చెప్పి చూసినట్లయితే ఇంతకుముందు సాధించిన వాళ్ళందరూ కూడా వాళ్ళు ఆ విధంగా సాధించిన వాళ్ళే. మరి వాళ్ళు సాధించినప్పుడు మనం ఎందుకు సాధించలేము అనేటువంటి మోటివేషన్ ఫస్ట్ మనలో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైతే నువ్వు ప్రాజెక్ట్లో దిగి చదువుతూ స్టార్ట్ చేస్తూ ముందుకు పోతూ ఉంటావు, ఆటోమేటిక్గా నీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. సో మోటివేషన్ ఫ్యాక్టర్ సివిల్స్లో ఎంతవరకు మనకి బాగా పనిచేస్తుంది అంటే దాదాపుగా మనకి ఎంత అంటే మనకి దాదాపు కూడా మోటివేషన్తో మనం స్టార్ట్ అవుతామండి. మోటివేషన్ రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి వచ్చేసి మనకి ఎక్స్టర్నల్ మోటివేషన్, రెండు వచ్చేసి ఇంటర్నల్ మోటివేషన్. ఫస్ట్ మనం ఎక్స్టర్నల్ మోటివేషన్ ద్వారా ఇన్స్పైర్ అయ్యి సివిల్స్ రాయాలి, సివిల్ సర్వెంట్ కావాలి, ఐఏఎస్ సాధించాలి అనేటువంటి భావన మనకు వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం చూసినట్లయితే చాలామంది కూడా సివిల్స్ పట్ల ఎక్కువగా కూడా మక్కువ చూపిస్తూ ఉన్నారు, మనం గమనిస్తూ ఉన్నాం. అది మనకి ఎక్స్టర్నల్గా సమ్వేర్ వి ఇన్స్పైర్డ్. ఒక ఐఏఎస్ ఆఫీసర్ని చూసి కానీ లేకపోతే యూట్యూబ్లో ఉన్నటువంటి ఒక 2-3 సక్సెస్ సాధించినటువంటి ఇంటర్వ్యూస్ చూసి కానీ మనం ఎందుకు కావాలి. కొంతమందికి 10th క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీ దగ్గర నుంచే ఐఏఎస్ కావాలనేటువంటి ఒక ఇది ఉంటుంది. ఇప్పుడు మనకి అనేక పర్సనాలిటీ డెవలప్మెంట్ కార్యక్రమాలు కాలేజీల్లో పెడుతున్నారు కాబట్టి వాటిల్లో కూడా ఇన్స్పైర్ ఐఏఎస్ సాధించాలని చెప్పేసి మైండ్ని ఫిక్స్ చేసుకుంటాం. ఇది మనకి ఎక్స్టర్నల్ మోటివేషన్. అయితే ఇంటర్నల్గా ఏంటంటే బలంగా మనకి దాదాపుగా కూడా 100% మనం ఇంటర్నల్గా మోటివేషన్ కలిగి ఉంటారు. హ్యూమన్ మైండ్కి మనం ఏది అనుకుంటే అది జరిగిద్దండి. దాదాపుగా కూడా మనం కరెక్ట్గా వర్క్ చేస్తే, మనం వర్క్ చేస్తున్నటువంటి ప్రాజెక్ట్ కరెక్ట్ అయితే, మన అనుచరణ కరెక్ట్గా ఉంటే, లక్ష్యం పట్ల మనకు శ్రద్ధ ఉంటే గ్యారంటీగా జరుగుతుంది. అది ఒక్కోసారి కొంతమందికి 2 సంవత్సరాల టైం పట్టచ్చు, 4 సంవత్సరాల టైం పట్టచ్చు, 6 సంవత్సరాల టైం పట్టచ్చు, 7 సంవత్సరాలు కూడా అటెంప్ట్స్ ఇచ్చేసి సాధించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఉదాహరణకి ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మనకి మన యొక్క స్టేట్లో చూసుకున్నట్లయితే రోణంకి గోపాలకృష్ణ, ఈయన ఆల్ ఇండియా 3rd ర్యాంక్ ఇన్ 2016. రోణంకి గోపాలకృష్ణ ఈయన వచ్చేసి 11 సంవత్సరాలు నిర్వీర్యమైనటువంటి శ్రమను చేశాడు. తెలుగు మీడియంలో రాసి విజయాన్ని సాధించి 3rd ర్యాంకును సాధించడం జరిగింది. అదేవిధంగా మనకి ఉదయ్ కృష్ణ రెడ్డి అని చెప్పేసి మనకి ప్రకాశం జిల్లా నుంచి 6 సంవత్సరాలు కష్టపడ్డాడు. 6 నుంచి 7 సంవత్సరాలు కష్టపడి ఐపీఎస్ అయ్యాడు. 2 సార్లు 2 ర్యాంకులు సాధించాడు. అదేవిధంగా మనం తీసుకున్నట్లయితే మనకి విశాఖపట్నానికి చెందినటువంటి పూసపాటి సాహిత్యామ ఆల్ ఇండియా 24th ర్యాంక్ సాధించింది. 24th ర్యాంక్. ఆమెకి 6 ఇయర్స్ టైం పట్టింది. ఆమె అమెరికా వెళ్ళి అమెరికాలో ఫార్మిస్ట్గానో ఏదో చేసి తర్వాత ఒక డెసిషన్ తీసుకొని మళ్ళీ రావడం జరిగింది. ఒక నిర్ణయం తీసుకొని సివిల్స్లో ఎంటర్ అయ్యింది. ఈ 6 సంవత్సరాల కాలంలో కూడా ఎక్కడ కూడా వెనక్కి తిరగకుండా ప్రయాణం చేసి ఫెయిల్యూర్స్ ఎదుర్కొంటూ చివరికి సక్సెస్ సాధించింది. ప్రెస్ మీడియా అంతా కూడా ఎదుర్కొంటూ హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్ళి ఆమె ఇంటర్వ్యూ చేశారు. ఆమె ఇంటర్వ్యూ యూట్యూబ్లో కూడా ఉంది, కావాలంటే మీరు చూడండి. వీళ్ళందరూ కూడా ఫ్రస్ట్రేషన్స్ని అంటే ఈ ఫ్రస్ట్రేషన్ని అనుభవించిన వాళ్ళే. వీరందరూ కూడా
ఫ్రస్ట్రేషన్స్ని అనుభవించిన వాడు. దాదాపుగా కూడా మనకి ఒక్కొక్కసారి 95% ఫ్రస్ట్రేషన్ మనకి సివిల్స్లో వస్తుందండి. ప్రిపరేషన్ ఉన్నప్పుడు 95% వచ్చింది. ఒక్కోసారి మనం చేస్తుంది కరెక్ట్ కాదా, రాంగులో వెళ్తున్నామా, ఇది మనం సాధిస్తామా సాధించలేమా, టైం వేస్ట్ అవుతుందా, కొంతమంది ఇంటి దగ్గర అని కొంతమంది విమర్శిస్తూ ఉంటారు, ఇంకా మ్యారేజ్ చేసుకోలేదా, ఇంకా ఇంకెన్నాళ్ళు చేస్తావు, ఇవన్నీ మామూలే. ఎవరికైతే లక్ష్యం పట్ల శ్రద్ధ ఉంటుందో వాళ్ళు సాధించిన దాకా వదలరండి. డిటర్మినేషన్, పర్సెవరెన్స్, ఇవి లక్షణాలు ఉన్నవాళ్ళు సివిల్స్ సాధిస్తారు. నేను చెప్పినటువంటి మీకు ఈ 3 ఎగ్జాంపుల్స్ అనేవాళ్ళు ఈ విధంగా సాధించడం జరిగింది. మన ఈ మధ్య ఒక అతను కూడా 6 సంవత్సరాలు శ్రమ చేసి 7వ సంవత్సరం సాధించాడు. ఒకసారి జస్ట్ యూ ఇమాజిన్ ఆ యొక్క ఆనందం ఎట్లా ఉంటుందో మీరు ఆలోచించండి. అతను ఏం చెప్పాడంటే, భగవంతుడు ప్రత్యక్షమై నాకు వరం ఇస్తానంటే 6 సంవత్సరాలు కష్టపడి 7వ సంవత్సరం నేను సివిల్స్ సాధించినటువంటి ఈ యొక్క ఆ క్షణం ఆనందం, ఆ రిజల్ట్ తెలిసిన ఆనందం నాకు ఇవ్వమని చెప్పేసి మళ్ళీ భగవంతుని అడుగుతానని చెప్పేసి అన్నాడు. జస్ట్ ఇమాజిన్ హౌ వీ విల్ ఫీల్. జీవితం అనేది మనకి అనేక రకాలైనటువంటి ఆనందాలు ఉంటాయి, దుఃఖాలు ఉంటాయండి. అటువంటి ఆనందం పొందడం చాలా అద్భుతమైనటువంటిది. మీరు గమనించలేదు, రోణకి గోపాలకృష్ణ యొక్క ప్రొసిషన్ చూసినట్లయితే అతను తల్లిదండ్రులని కౌగిలించుకొని చాలా ఉద్వేగభరితమైపోయాడు. ఆనంద బాష్పాలు రాలిపోయినాయి. ఒక పక్క ఊరేగింపు, వాళ్ళ ఊరికి చెందినటువంటి ప్రజలు. సో కాబట్టి సివిల్స్ అనేది చాలా ఉన్నతమైనటువంటిదండి. దీనికి ఏంటంటే ఇన్స్పిరేషన్, మనం సక్సెస్ స్టోరీస్ని తీసుకొని ప్రయాణం చేస్తూ ఉండాలి. మనం ఇంటర్నల్గా మనం మోటివేట్ అవుతూ ఉండాలి. ఎక్స్టర్నల్ మోటివేషన్, ఇంటర్నల్ మోటివేషన్, ఇవి రెండు కూడా ఏంటంటే మనల్ని గమ్యానికి చేరుస్తాయి. తర్వాత ఏమిటాయంటే, ప్రతి ఒక్కరు కూడా ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినప్పటికీ చదువు మీద లగ్నం చేసి, అంటే మీరు బుక్స్ చదువుతున్నప్పుడు ఆ బుక్లో ఏముంది, ఈ బుక్లో ఏముంది, ఇంకా ఇన్ఫర్మేషన్ కొత్తగా రాయాలి, ఇంకా క్రియేటివిటీగా రాయాలి, ఇంకా అనలిటికల్గా రాయాలి, ట్రెండ్ మారుతుంది, సివిల్స్లో మారుతున్న ట్రెండ్కి తగ్గట్టుగా రాయాలి అని ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంది. నిర్మాణం మార్చుకుంటూ క్వశ్చన్ పేపర్స్ చూస్తూ మనం ముందుకు పోయినట్లయితే ఆటోమేటిక్ ఎప్పుడైతే నీకు నాలెడ్జ్ విస్తృతంగా నీకు బ్రెయిన్ స్టార్మ్ అయి ఉంటుందో నీ మైండ్లో, నువ్వు గ్యారెంటీగా విజయాన్ని సాధిస్తావు. వీళ్ళందరూ చెప్పేది ఏంటంటే, ఆ వచ్చేటువంటి విజయం అనేది ఈ యొక్క ఎక్స్టర్నల్ ఇంటర్నల్ మోటివేషన్ ద్వారా మనకు వస్తుందండి. ఎక్కువగా ఏంటంటే ఇంటర్నల్ మోటివేషన్ మీద బాగా డిపెండ్ అవ్వండి. ఎక్స్టర్నల్ మోటివేషన్ సపోర్టివ్గా తీసుకోండి. ఎక్కడా డిప్రెషన్కి గురి కాకండి. మీరందరూ కూడా ఈ యొక్క పట్టుదలతో ఈ విధమైన ప్రయాణం చేసినట్లయితే తప్పకుండా సివిల్స్లో విజయం అనేది సాధిస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్.